South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. రీసెంట్ టైమ్స్లో మీ రైటింగ్ స్కిల్స్ ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తమిళ్ మూవీస్ సైడ్ అనేది కూడా మీ వర్క్స్ అనేది కూడా ఎక్కువ నడుస్తున్నాయి కదా. యా, ఏంటి రీజన్? తెలుగు ఇండస్ట్రీ ఏం కాదు, బట్ చేస్తున్నానండి. బట్ యు ఆర్ బిజీ విత్ దట్ ఆల్ ది వర్క్స్. ఆఫ్ కోర్స్. తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటండి? అలా ఏమండి, మనం ఒక ఏదో ఇక్కడ ఒక మొక్క నాటితే అది ఒక రావి చెట్ల ఒక స్థాయికి వచ్చాం మనం, ఏదో ఒక లెవెల్లో. బట్ మళ్ళీ దానికి నీళ్ళు పోసిన నాదుడు లేనప్పుడు మనం ఒక చోట ఆగిపోకూడదు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్ కోసం వచ్చారు మీరు హైదరాబాద్లో ఒక ఆఫీస్లో వర్క్ దొరకలేదు, ఇంకో ఆఫీస్కి వెళ్తారు కదా మీరు, అంతే, దట్స్ ఇట్. అలాగే నేను నా ప్రయత్నంలో నేను తమిళ్లో నేను కన్నడలో కూడా చేశాను. నేను ఖుషి ఖుషి ఆగి ధ్రువ్ సర్జా ఈ సినిమాలని గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేశాను, చేస్తూనే వచ్చాను కన్నడకి. తమిళ్లో మొట్టశివ గడ్డశివ నుంచి మొదలు 7 సో మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు తమిళమయ్య గారు అబ్బాయి సో మెనీ, ఇప్పుడు దాము గారు, పారంజిత్ గారు వాళ్ళ టీంలో, అండ్ మన ఖుష్బు గారి హస్బెండ్ మన సుందర్ గారి దగ్గర అసోసియేట్ గారు ఒక ఆయన. కొన్ని జరుగుతున్నాయి, అంటే కొన్ని అఫీషియల్గా వాళ్ళు డేట్స్ మనకు కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని చెప్పచ్చు. బట్ ఐఎమ్ హ్యాపీ తమిళ ఆల్సో. అంటే ఒక యాక్టర్కి ఎవరికైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి అప్పుడు మనం ఒక గోల్డెన్ ఎరా అనేది కూడా మనం చూసింటాం. అంటే మన లైఫ్లోనే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము, అరే ఇది మనం చూడాలనుకునేది అని చూసాము, ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళాలనే సిచ్యువేషన్స్లో ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ దాన్ని బీట్ చెయ్యాలి అని చెప్పేసి కసితో పనిచేస్తారు చూసిన. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారా? అదికి మేలే కాకపోతే ఏంటంటే ఒక విస్ఫోటనం చెందడానికి అరవక్కర్లే. ఓకే, నేను ఒకటి రాశాను, అది కూడా నా రైటింగ్ సైడే. ఎప్పుడు కూడా మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపుల్లలా ఉండకూడదు. అది వెలిగి ఆ క్షణమే వెలుగుతుంది, ఆ క్షణం ఆ మందున్నంతసేపు ఆరిపోతుంది. అలా కాదు, నేను సముద్రంలో లావాలా ఉండాలి మనిషి ఇప్పుడు కూడా. అంత పెద్ద సముద్రం ఉన్నా లోపల రగులుతూ ఉంటాం కదా, అలాంటిది ఒకటి ఉంది నాలో. చూపిస్తానని అంటలేదు నేను, ఓకే, బట్ చేస్తాను ఖచ్చితంగా. సో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలా ఏం లేదండి, అది ఏమండి, అదే పని మీద తిరుగుతూ సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అదే పని మీద వచ్చి ఫ్లైట్ దగ్గరనే డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా, మనమే చూస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తీసి కోట్లల్లో 100 కోట్లలో సినిమాలు తీసి 1000 కోట్లు కలెక్ట్ చేసి చూపించారు వాళ్ళు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు అనేది కాదు, టైం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి నువ్వు అనుకున్నది చేసి నిరూపించుకోగలిగావా. ప్రొడ్యూసర్ని సేఫ్ చేయాలండి. నేను ఎప్పుడు రంగంలోకి దిగుతానంటే, ఓకే నేను దాని మీద వర్క్ చేసి రీసెర్చ్ చేసి దీనికి నేను దీన్ని నేను చూపించగలను, చేయగలను, ఇప్పుడున్న టెక్నాలజీస్ అని తెలుసుకుని. మామూలుగానే నాకు బేసిక్గా యాక్టర్స్ అందరికీ లెన్స్ ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, ఫ్రేమ్ ఏంటి, మనం ఎవరినో ఓవర్లాప్ చేయకూడదు, ఎక్కడున్న లైట్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసు కదా మాకు. దీని మీద మేము హోంవర్క్ మామూలుగానే మాకు తెలుస్తుంది, లెన్స్ మీద చిన్న అవగాహన ఉంటుంది అన్నట్టు, లేకపోతే ఇంక వాడు యాక్టర్ కాలేడు. కాబట్టి నేను ఆ సెన్స్లో ఎంతవరకు ఇప్పుడున్న కెమెరాస్లో నా బడ్జెట్ని తక్కువ చేసుకుంటూ ఒక మంచి కథను ఎలా చెప్పగలం, ఒక హృదయమైన ఒక భావగత ఉన్న కథను ఎలా చెప్పగలం అన్న దాని మీద వర్క్ చేసి హోంవర్క్ చేసి, దీనివల్ల ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా డబ్బు తిరిగి వస్తుంది అన్న నమ్మకం ఏర్పడినప్పుడు నేను మైదానంలోకి దిగుతాను. అంతే. అంతవరకు యాక్టింగ్ ప్రకారమే ముందుకు లైఫ్ టైం నన్ను నమ్మింది యాక్టర్, పబ్లిక్, నేను యాక్టర్ అండి. వాళ్ళ దయ వల్ల వాళ్ళ భిక్ష వల్ల మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. అదే నిజం, అదే నా లైఫ్. ఓకే, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనలో ఇంకో కోణం ఉంది. లైక్ కమల్ హాసన్ గారు, రైట్, అసలు కంపారిజన్ కాదు, నాకు ఎగ్జాంపుల్ ఆయనే గుర్తొచ్చారు ఇప్పుడు, కాబట్టి చెప్తున్నా. ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఆయన యాక్టర్నే అంటాం, తర్వాతే కదా ఆయన సింగర్ అంటాం, తర్వాత ఆయన డైరెక్టర్ అంటాం, ప్రొడ్యూసర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అన్న ఏదన్నా కూడా అంతే కదా. దట్స్ ఇట్. ఆయన పాటలు రాస్తారు, మాటలు రాస్తారు, అసలు ఆయన ఏం లేదు. అలాగా మనకు ఇంకోటి ఉంది, ఏమంటే సినిమా చేయాలండి. ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో ఏం చేసావు అనేది, సినిమాలో నువ్వు ఏదైనా చెయ్యి, మేకప్ వేస్తావా, ప్రొడక్షన్ చేస్తావా, లేదా ప్రొడక్షన్ డిజైనర్ అవుతావా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతావా, కాస్ట్యూమ్ డిజైనర్ అవుతావా, నువ్వు దాని మీద ఏం వర్క్ చేసావు, దాని మీద నీకున్న చదువు ఏంటి, దాని మీద నువ్వు ఏం చదువుకున్నావు అనేది. నీకు అర్హత ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు, వాళ్ళకి అర్హత ఉండదు అప్పుడు మాట్లాడడానికి. నువ్వు చూపించు, అంతే, దట్స్ ఇట్. ఒకప్పుడు కమెడియన్స్గా స్టార్ట్ అయినా కానీ తర్వాత ఏం చేసినా కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి అని అనుకొని, సో అంటే మేము ఇది కూడా చేయగలుగుతామనే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసిన పర్సన్ నేను ఒకటి చెప్తా, వేణుగారు. అంటే ఆయనలో ఇది కూడా ఉందా అని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఓ రకంగా ఫస్ట్ అది ఇన్స్పిరేషన్ అండి. ఇన్స్పిరేషన్ రియలీ బ్రో. అందరికీ ఒక అంటే ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు, ఏంటి ఇది తీసింది వేణుగారా,
విను అని చెప్పేసి అలా అన్న సందర్భం. సో ఆ కైండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన ఏమి కొత్తగా కదండి, అతను మంచి రైటర్ ఆయన. బేసికల్గా అంటే ప్రేక్షకులకు అంటే ఆయన మరో రకమైన ఫేస్ అనేది ఆయన వాళ్ళకి తెలియదు కదా. ఓకే, ఎవరికి ఎవరి గురించి తెలియదు, అదే అంటున్నానండి. మనం ఇప్పుడు అదే పోసాని కృష్ణమౌళి గారి దగ్గర త్రివిక్రమ్ గారు ఉండిపోతే మనకి తెలిసేది కాదు ఆయన ఎంత బలమైన మనిషి. కానీ ఆయన వృత్తి అది అవ్వడం, ఆయన దాని మీద అన్ని రకాల కవిత్వ పటుత్వ సంపదలని ఆయన అదొక వేరే, ఆయనది ఒక స్వర్గం, ఆయన ఒక అనర్గలం అన్నట్టు. ఆయన వేరు, ఆయన దుర్గం అంత వేరు. కాబట్టి ఇతను నటుడు, నేను నటుడిని, వేణు, ధనరాజు గారు, వేణన్న, మీ అందరం యాక్టర్స్, నాకంటే సీనియర్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే బై ప్రొఫెషనల్ వైజ్ యాక్టర్గా వాళ్ళ బలాలు అవి. బట్ వాళ్ళ లోపల ఒకడు ఉన్నాడు, ప్రతి ఒక్కరికి లోపల ఇంకొక టాలెంట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్. ఓకే, అది ఏ రేంజ్లో ఉందనేది ఇంపార్టెంట్. అది కుదరాలి. టాలెంట్ అందరిలో ఉంటుంది, కుదరడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అదే లాజిక్, కుదరాలి. పడాల్సిన మరలో పడాలి మనం. ఓకే, కొన్ని చోట్ల నలిగిపోతాం, లేకపోతే పడాల్సిన మరలో పడితే మనం నలిపేస్తాం. సిచ్యువేషన్ అంతే అది. అలా కుదిరింది అతనికి. చెప్తున్నాను కదా, ఆయన మంచి రైటర్, మంచి మనిషి, వెరీ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ యాక్టర్గా. ఆయన కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి నాలాగే. మీ అందరం కలిసే కదా రాసుకునే వాళ్ళం, స్కిట్స్ రాసేటప్పుడు కూడా కలిసే రాసేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అతను. ఓకే, వీనన్న కూడా, అండ్ ఈవెన్ ధనరాజు గారు కూడా అంతే. వాళ్ళు అందరూ, ఈవెన్ చాలా మంది వాళ్ళలో కూడా కథలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు తీశారు కాబట్టి ఎలా ఉంటుందంటే, ఒకరు వచ్చారు కాబట్టి మేము, వాళ్ళకంటే ముందు నేను కథలు రాసుకున్నాం ఇవన్నీ. బట్ కానీ అది మనం ఇప్పుడు ఏదో ఎలా ఉంటుందంటే, మనం ఒక పని చేయబోతున్నాం అంటే మన పక్కన ఉన్నవాడు చేసేసారు అనుకోండి, కంపేర్ చేస్తారు. అది సమాజంలో ఉండేది పిచ్చలైట్, అవేం మనం పట్టించుకోకర్లే. ఇప్పుడు ఒక బ్లాక్ ఏదైనా, ఒక డచ్ యాంగిల్ ఒక బ్లాక్ ఏదైనా సెపరేట్ గా పెడితే, ఒక ఆఫ్ లైట్ తీసుకుని రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేస్తారు, అంతే కదా. అది వాడు ఒక స్టైల్ ట్రై చేశాడు, బట్ ఎక్కడ ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఉండొచ్చు కాక, ఎవరు ఇన్స్పైర్ అవ్వకుండా ఉంటారు ఆయన్ని. అలా కొన్ని జరుగుతుంటాయి ఫ్లోలో. ఒక అద్భుతమైన డాన్స్ ఎవరైనా చేస్తుంటే చిరంజీవి గారితో కంపేర్ చేస్తారు. స్టైల్ ఎవరైనా సిగరెట్ భూమి మీద ఎవడ ఎగరేసినా కర్మ కొద్దీ రజనీకాంత్ గారితో కంపేర్ చేస్తారు. ఇంకెవడ ఎగరేయడానికి లేదు, అలా చేసేసాడు ఆయన. అన్ని స్టైల్స్ వాడేసాడు ఆయన. తిప్పేసి కింద నుంచి పెట్టి పైనుంచి గాలిలోంచి ఏదో చేస్తాడు, మ్యాజిక్ చేశాడు ఆయన. ఆయన మ్యూజిషియన్ అన్ని రకాలుగా చేశాడు ఆయన. మ్యూజిక్ చేశారు ఆయన, అందుకే మ్యూజిషియన్ అని కూడా అన్నాను. సిగరెట్ ఒక వేస్తే అని ఒక సౌండ్ వస్తుంది కదా, టైమింగ్, అది కూడా ఆ ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయన మ్యాజిక్ చేశారంటే మరి అది ఇలా కంపారిజన్స్ వస్తాయి. ఎన్ని కంపారిజన్స్ వచ్చినా నేను వేరు, నా కథ వేరు. ఒక బాపు గారు ఉన్నగా, ఒక జంధ్యాల గారు ఉన్నారు, అప్పుడే ఒక విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, అప్పుడే ఒక రాఘవేంద్ర గారు, దాసరి గారు ఉన్నారు కదా. అలాంటి గొప్ప గొప్ప అంతే. డిఫరెంట్. నువ్వు ఎలా చెప్పావు కథ అనేది ఇంపార్టెంట్.